విద్యార్థుల కలల్ని నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చదువుపై తమ ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడి అన్నారు. నేటి బాలలే రేపటి తెలంగాణ భవిష్యత్ అన్నారు రేవంత్ రెడ్డి. ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించేందుకే డయట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచామన్న ముఖ్యమంత్రి ఇకపై నాసిరకం భోజనం పెడితే జైలుకు పంపుతామని హెచ్చరించారు. సంపద పంచాలంటే కులగణన జరిగి తీరాలన్నారు రేవంత్ రెడ్డి. విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే జైలుకు పంపుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో మంత్రులతో కలిసి బాలల దినోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణలో పండించిన వడ్లతోనే విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెడతామన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోలేదని చెప్పారు రేవంత్. తాము అధికారంలోకి వచ్చాక విద్యకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కేసీఆర్ హయాంలో 5,000 పాఠశాలలు మూతపడ్డాయని ఆరోపించారు. ప్రభుత్వ బడుల ప్రతిష్టను పెంచే బాధ్యత టీచర్లదేనన్నారు ముఖ్యమంత్రి. నాసి రకమైన భోజనాలు పెట్టినా, నాసి రకమైన వస్తువులను సరఫరా చేసిన వాళ్ళందరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే. వాళ్ళందరినీ కటకటాల వెనక్కి తొయ్యాల్సిందే. పాసిపోయిన అన్నము కూరగాయలను పెడితే చూసేది లేదు. సన్న బియ్యంతో మంచి అన్నం, మన తెలంగాణ గడ్డ మీద పండిన వడ్లనే బియ్యంగా మార్చి మా బిడ్డలకు భోజనం పెట్టాలి అని ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చి సన్న వడ్లకు ఈరోజు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. కులగణనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. 50% మించి రిజర్వేషన్లు దక్కాలంటే కులగణన జరిగి తీరాలన్నారు. ఉద్యోగం ఇంటి తలుపు తట్టాలంటే కులగణన జరిగి తీరాలన్నారు. కులగణన హెల్త్ చెకప్ లాంటిదన్నారు రేవంత్ రెడ్డి. ఉన్నత విద్యా అవకాశాలు రావాలి అనంటే కులగణన జరగాలి. మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ తలుపు తట్టాలి అంటే ఈ రాష్ట్రంలో కులగణన జరగాలి. ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగించడానికి కులగణన కాదు. ఇది ఎక్స్రే కాదు, మెగా హెల్త్ చెకప్ ఫర్ సొసైటీ. సమాజంలో ఉన్న అన్ని అంచనాలను తీసుకొని అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. వ్యసన పరులను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు రేవంత్. తెలంగాణ సమాజం వేగంగా వ్యసనాలకు బానిసవుతుందని చెప్పారు. వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతి విద్యార్థి ప్రమాణం చేయాలన్నారు. వ్యసనాలకు బానిసలము కాము, సమాజానికి ఆదర్శంగా ఉంటాము, ఉన్నత చదువులు చదువుకుంటామని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో నాకు మాట ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఫామ్ హౌస్లో పండుకున్న చంద్రశేఖరరావుకు వినిపించేటట్టు మొన్న జరిగిన దీపావళి సందర్భంగా సారా బుట్లతో కొకేన్తో దావతులు చేసుకున్న వాళ్ళు గుండెలు పగిలేలా మీరు చప్పట్లు కొట్టండి. వ్యసన పరులకు మీరు సింహ స్వప్నం కావాలి. ఆధునిక భారతదేశానికి పునాదులు వేసిందే నెహ్రూ అని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 5,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మించబోతున్నామని చెప్పారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 10 ఏళ్లు విద్యా వ్యవస్థను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. అనేక పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి రకరకాలైనటువంటి ఆలోచనలతో సైంటిఫిక్ టెంపర్మెంట్ తో ఆధునిక భారతదేశానికి పునాదులు వేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 5,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని కట్టిస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన లేని గత దశాబ్ద కాలం నుంచి ముందుకు నడిచిన ఈ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి సమీకృతం చేసి పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకు నాంది పలకాలని ఆలోచన చేసి అంతకుముందు ఎస్సీఆర్టీలో విద్యార్థులతో కలిసి మాక్ అసెంబ్లీ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీకి పోటీ చేయాలంటే 25 ఏళ్లు నిండి ఉండాలన్న నిబంధనను సవరించాలని చెప్పారు. దీంతో చట్టసభల్లో యువత ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే, చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. బాలల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ పిల్లలకు డ్రెస్ కోడ్తో పాటు ప్రత్యేక పుస్తకాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆ తర్వాత వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో అవార్డులు అందుకున్న స్టూడెంట్స్ కి చెక్కులను అందించారు ముఖ్యమంత్రి.
కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు మంత్రులు. వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ స్కీములు పెంచేందుకే కులగణన చేస్తున్నామన్నారు. రిజర్వేషన్లు దక్కాలన్నా, సంపద సమానంగా పంచాలన్నా కులగణన విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. సర్వే సిబ్బందిపై దాడులు చేస్తే సహించేది లేదన్న సర్కార్ ప్రజలెవరూ ఆందోళన పడొద్దని, డేటా మొత్తం గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో స్కీములు పెరగడానికి కులగణన చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కులగణన పూర్తయితే తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే ప్రశ్నలు తయారు చేశామన్నారు. క్యాస్ట్ సర్వే రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సేకరించినటువంటి సమాచారంతో ఈ సమాజం భారత రాజ్యాంగ ప్రకారం ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది, ఎవరెవరికి సమానమైనటువంటి అవకాశాలు వచ్చాయి, ఆ అవకాశాలు రానటువంటి వాళ్ళు ఉంటే ఆ సమాచారం తెలుసుకున్న దానిపైన మళ్లీ తిరిగి ప్రణాళికాబద్దంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి కుల గణన ఈ దేశానికే రోల్ మోడల్ గా కాబోతా ఉంది. కులగణనపై అనుమానాలు వద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వే సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ఆధార్, బ్యాంక్ అకౌంట్లు చెప్పడం తప్పనిసరి కాదని క్లారిటీ ఇచ్చారు. సర్వే సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు పొన్నం. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు. సమాచారం గోప్యంగా సమాచారం ప్రభుత్వమే సేకరిస్తుంది. ఈ సమాచార సేకరణ వల్ల ఎవరికి కూడా ఏ ప్రభుత్వ పథకాలు కట్టకావు. ఇంకా అదనంగా ఇవ్వడానికి సంబంధించినటువంటి సమాచారం ఉపయోగించుకుంటాము. దీన్ని రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదు. దీని మీద అనేక రకాలుగా అనేక వేదికలపైన చర్చ చేసి భవిష్యత్తు కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం తీసుకుంటుంది ప్రభుత్వము. రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోలుపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెట్రాస్పల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి జూపల్లి. రైతులు పండించిన ప్రతి గింజను కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వంలో దళారులు, కొందరు నాయకులు, మిల్లర్లు కుమ్మక్కై రైతును ఆ రిసిట్ ఇవ్వకుండా మిల్లు కార్డు తీసుకుపోయి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగులు లేని 5%, 10% చొప్పున తరుగులు తీసి రైతును నానా ఇబ్బంది పెట్టి గోసపుచ్చుతున్నారు. సో దానికి అవకాశం లేకుండా ఆ ప్రకారం ఇచ్చిన తర్వాతనే ఇక్కడ ఆ వడ్ల బస్తాలు లారీలకు ఎత్తాలి. లగచర్ల ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు మంత్రి పొంగులేటి. రైతుల ముసుగులో కొందరు గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కుట్రపూరితంగా అధికారులను రైతులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మల్లన్న సాగర్లో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించారని గుర్తు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సిరిసిల్లలో దళితులకు బేడీలు వేసిన సంగతి కూడా మర్చిపోయారా అని ప్రశ్నించారు. మాతృభాషను గౌరవించడంతో పాటు విద్యార్థులందరూ ఇంగ్లీష్, హిందీ భాషలపై పట్టు పెంచుకోవాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 10th జోనల్ గేమ్స్ లో భాగంగా విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు మంత్రి దామోదర రాజనరసింహ. వికారాబాద్ కలెక్టర్పై దాడి ఘటనను బీజేపీ నేతలు ఖండించారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ గ్యారంటీ హామీలను నెరవేర్చడం లేదని అన్నారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం నుంచి ఒకరోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ లీడర్లు బస చేయనున్నారు. అక్కడే భోజనం, నిద్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి జరగడం తప్పేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లగచర్ల గ్రామస్తులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరగాల్సిందేనన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన కాబట్టి రేవంత్ ప్రజలతో మాట్లాడాలని సూచించారు. ఢిల్లీ భారత మండపంలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో గనుల శాఖ పెవిలియన్ ప్రారంభించారు కిషన్ రెడ్డి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ మైనింగ్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఎవరి మీద దాడి జరగడం తప్పదు. కలెక్టర్ మీద ఆ రకంగా దాడి జరగడం తప్పు. కానీ ఎవరైతే దోషులునో రాబట్టుకొని అమాయక గ్రామీణ ప్రజలందరూ కూడా ఈరోజు ఒక అక్రమ కేసులు పెట్టడం వినట్టుంది మంచిది కాదు. ఎవరైతే దాన్ని రెచ్చగొట్టారో వాళ్ళ మీద దృష్టిని కేంద్రీకరించండి. ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీ వెళ్ళి మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రి గారు యాజ్ ఎమ్మెల్యేగా రెస్పాన్సిబిలిటీ, ముఖ్యమంత్రి గారు రెస్పాన్సిబిలిటీ. ఆ సమస్య ఏంటో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి.
లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు బీజేపీ ఎంపీ అరవింద్. కేటీఆర్ను జైలుకు పంపించాలన్నారు. గతంలో తనపై కూడా దాడి చేయించారన్నారు. తెలంగాణ రాజకీయ వ్యవస్థల నుంచి కేటీఆర్ను పూర్తిగా బయటికి పంపాలన్నారు. లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి కేసులో సమగ్రంగా విచారణ చేపట్టి లోపల వేయాలన్నారు అరవింద్. నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనేటోడు, ఆయన చేతి కూడా ఉన్నది. ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు. అసలు ఇటు బాగా మస్తి తగ్గలేదు, ఇల్లది ఒళ్ళు కొవ్వు కరగలేదు. ఇంకా మాట్లాడే పద్ధతి, కలెక్టర్ల మీద అటాకులు చేయటము, నా మీద అటాకులు చేయటము. నేను ప్రివిలేజ్ కమిటీకి కూడా చెప్తున్నా పార్లమెంట్లో, ఎందుకంటే పనికి వాళ్ళని వేసాము. ప్రివిలేజ్ కమిటీ పెట్టండి, ప్రభుత్వం మారింది, పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకే చెప్తున్నా నేను. డీజీపీకి పంపించండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు యాక్సెప్ట్ చేయటం లేదని అన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరతో పాటు సన్నాలపై 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియను 15 నుంచి 25వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు రామచంద్రరావు. కొనుగోలు కేంద్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. కాంటాలు సరిగా లేవు, గన్నీ బ్యాగ్స్ లేవు, రైస్ మిల్లర్స్ లాభాలు దండుకుంటున్నారు. మీ ప్రభుత్వం ఒక విధానం వల్ల రైస్ మిల్లర్స్ ఇతర బ్లాక్ మార్కెట్స్ లాభపడుతున్నారు, కానీ రైతు నష్టపోతున్నారనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది కేవలం గ్రేస్ పీరియడ్ 25వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. ఈ 25వ తారీఖు వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ మెంబర్షిప్ని పొడిగించడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఆందోళనకు సిద్ధమైంది బీజేపీ. ఈ నెల 16 సాయంత్రం నుంచి 17 ఉదయం వరకు సుమారు 25 ప్రాంతంలో బస చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఒకరోజు బసతో పాటు భోజనం, నిద్ర అక్కడే చేయనున్నారు. మహాయుతి సర్కార్ అవినీతితో మరాఠా ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఫాక్స్కాన్, ఎయిర్బస్ వంటి పరిశ్రమలను బీజేపీ గుజరాత్కు తరలించిందన్నారు. ఎంవీఎస్ సర్కార్ ఏర్పడితే యువతకు ఉపాధి పెరుగుతుందని చెప్పారు. మోదీ ఎప్పుడూ రాజ్యాంగాన్ని చదవలేదని, అందుకే ఖాళీగా ఉందంటున్నారన్నారు. ఎన్నికలు వస్తేనే బీజేపీ నేతలకు రాజ్యాంగంపై ప్రేమ పుడుతుందన్నారు కూటమి నేతలు. బీజేపీ నేతలకు ఆదివాసీలంటే చిన్న చూపన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ఆదివాసీల హక్కుల కోసం పోరాడితే బీజేపీ వాటిని లాగేసుకుంటుందన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహాయుతి సర్కార్ అవినీతితో రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. వేదాంత, ఫాక్స్కాన్, టాటా ఎయిర్ బస్ తయారీ యూనిట్ సహా అనేక పరిశ్రమలు గుజరాత్కు వెళ్లాయన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ రాజ్యాంగం చదవలేదని, అందుకే ఖాళీగా ఉందంటున్నారని ఎద్దేవా చేశారు రాహుల్. वेदांता और फॉक्सकॉन का सेमीकंडक्टर प्लांट, जिससे महाराष्ट्र के युवाओं को 10,000 रोजगार मिलते, 1.5 लाख करोड़ रुपए का प्लांट है, ये उन्होंने महाराष्ट्र से छीनकर गुजरात भेज दिया. टाटा एयरबस का मैन्युफैक्चरिंग यूनिट 10,000 रोजगार, 1.8 लाख करोड़ का प्रोजेक्ट है, ये महाराष्ट्र की सरकार ने गुजरात भेज दिया. तो महाराष्ट्र से बीजेपी की सरकार ने 5 लाख रोजगार छीनकर दूसरे प्रदेशों में भिजवा दिए. బీజేపీ నేతలు రాజ్యాంగం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని తగలబెట్టారన్నారు. ఆర్ఎస్ఎస్ ఆఫీసుల్లో త్రివర్ణ పతాకం కూడా ఎగరేసేవారు కాదన్నారు. మనస్మృతి ఆధారంగా రాజ్యాంగం ఉండాలని డిమాండ్ చేశారన్నారు. అలాంటి వ్యక్తులు ఓట్ల కోసం రాజ్యాంగంపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు ఖర్గే. देश एक रहने के लिए महात्मा गांधी जी के छाती में गोलियां मारे गए, ये सब कांग्रेस ने सहन किया. तुम्हारे पास कौन करे भाई? ना देश के एकता को लिए लड़े, ना देश के आजादी के लिए लड़े, ना देश गरीबों के भलाई के लिए आपने नहीं लड़ा. मनु के आधार के ऊपर संविधान बनना ये तुम्हारा कहना था, अब आपको संविधान की याद आई. వైనాడ్ నుంచి ఢిల్లీకి రావడం గ్యాస్ ఛాంబర్లోకి ప్రవేశించినట్లు ఉందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. వైనాడ్లో స్వచ్ఛమైన గాలి ఉండేదన్నారు. దీనికి విరుద్ధంగా ఢిల్లీలో గ్యాస్ ఛాంబర్ లాంటి పరిస్థితి నెలకొందన్నారు. రోడ్లపై పొగ తప్ప మరేమీ కనిపించిన పరిస్థితి నెలకొందంటూ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఎయిర్ పొల్యూషన్ తగ్గడానికి కృషి చేయాలన్నారు ప్రియాంక.
ఎన్నికలొస్తే డైవర్ట్ పాలిటిక్స్ చేయటం బీజేపీకి అలవాటైందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనే అదే వ్యూహాన్ని పాటిస్తున్నారన్నారు. పనికిరాని సమస్యలను హైలైట్ చేయటం, ప్రజల దృష్టిని మరల్చడం బీజేపీ ఎజెండా అన్నారు. బీజేపీలో ప్రధాని మోదీ నుంచి గల్లీ లీడర్ వరకు అంతా తమకే తెలుసున్నట్లు బిల్డప్ ఇస్తున్నారన్నారు పవన్ ఖేరా. बड़ी रुचिकर कैंपेन स्ट्रेटेजी, प्रधानमंत्री से लेकर उनका छोटे से छोटा नेता ब्रह्मांड की फालतू से फालतू बातों पर ज्ञान बांटेगा. जिस राज्य में चुनाव है, जिस इलाके में चुनाव है, वहां के विषय में चर्चा करने से घबराते हैं, बच के निकल जाते हैं, ध्यान बटाते हैं. రాజస్థాన్లో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లోట్. ప్రజలకు ప్రభుత్వం, పోలీసులపై నమ్మకం పోయిందన్నారు. ఎన్నికల విధుల్లోని ఎస్డీఎంపై దాడి చేయడం దారుణమన్నారు. బీజేపీ అండదండలతోనే అధికారులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. सरकार का इकबाल होता है गवर्नेंस के लिए. शासन तब होता है तब अच्छा गवर्नेंस में इकबाल बना रहे. इकबाल ही खत्म हो गया. आप जो घटना घटित हुई है कल, वो मामूली घटना नहीं थी. एसडीओ लेवल के अधिकारी को आप थप्पड़ लगाए कोई व्यक्ति, ये स्थिति बनी क्यों और की हिम्मत क्यों हुई किसी की? तो कहाँ सरकार का इकबाल है. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందంది కాంగ్రెస్ పార్టీ. దీనికి ఉత్తరప్రదేశ్లో యూపీపీఎస్సీ ఆస్పిరేట్స్ ధర్నాయే ఓ ఉదాహరణని తెలిపింది. ఆర్ఓ, ఏఆర్ఓతో పాటు పీసీఎస్ పోటీ పరీక్షల షెడ్యూల్ మార్చకుండా సీఎం యోగి సర్కార్ నియంత్రత్వంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. That's all for now.